వైసీపీ అనబడే మహిషాన్ని కింద కూర్చోబెడతానని చెప్పేసి కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా తాడేపల్లిగూడెంలో చెప్పడం జరిగింది. ఈరోజు రిజల్ట్స్ చూస్తే వైసీపీ నాయకులే అంటే మీ అనూహ్యులే కళ్ళు బైర్లు గమ్మే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఎలా చూడొచ్చు ఈ అనూహ్యమైన రిజల్ట్స్ని మనం? ఈ రిజల్ట్స్ కన్నా ముందు మన రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నది ఏంటంటే, ముఖ్యంగా వైసీపీ చేస్తున్న అరాచకాల మీద పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, జనసేన అభిమానుల్ని, జనసేన నాయకుల్ని చాలా కించపరిచే విధంగా అసెంబ్లీ గేట్ కాదు కదా, అసెంబ్లీలోకి అడుగు పెడతానికి కూడా మీకు అవకాశం కావాలంటే 2 పాసులు ఇస్తామని మాట్లాడిన మంత్రి రోజా, గుడివాడ అమర్నాథ్, మన కొడాలి నాని, పేరు నాని, వీళ్ళందరూ కూటమి, గన్నవరం వంశీతో సహా ఎంతమంది అయితే మాట్లాడారో ఈ రోజున వాళ్ళందరూ కూడా ఓడిపోయి బిక్కుమంట భయంతో బతకాల్సిన పరిస్థితి రావడానికి కారణం వైసీపీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నియంతృత్వమైన నిర్ణయాలు. ఆయన మాట్లాడే విధానంలో మాట్లాడితే నలుగురు భార్యలు అని చెప్పి చాలా అవమానకరంగా మాట్లాడి ఆయన్ని చాలా అవమానపరిచి, ఆయన ఎంత సంయమనం పాటించి ఎంత గౌరవంగా బతుకుదాం అనుకున్న ఆయన బజారుకి లాగి ఆయన ఈ రోజున అందలం ఎక్కిస్తానికి ముఖ్య కారణం వైసీపీ గవర్నమెంటే. ఎక్కడైతే వాళ్ళు జులుం ప్రదర్శించారో కింద కూర్చోపెడతానని మోకాళ్ళ మీద కింద కూర్చోబెట్టి ఈ రోజున బుద్ధి వచ్చేటట్టు చేసింది కేవలం పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి జరిగిన అవమానాలు ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు సహించలేక తీసుకున్న నిర్ణయం ఈ రోజున వైసీపీ అంతం అయిపోయి సర్వనాశనం అయిపోవడానికి కారణం కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారు. చూసి కనీసం ఇప్పటికైనా వాళ్ళలో పరివర్తన ఏమైనా వస్తుందా అంటే మీరేం చెప్తారు? పరివర్తన రావడానికి వాళ్ళు మనుషులు కాదు, మనుషుల రూపంలో ఉన్న రాక్షసులకి అంతమే కానీ పరివర్తన అనేది ఉండదు. వాళ్ళని ఆది నుంచి అంతం దాకా ఉన్న 14 మంది 20 మంది అవుతారు. ఈ 20 మంది కూడా ఈ పార్టీనే భూస్థాపితం అయిపోయింది. ఈ పార్టీ వైసీపీ పార్టీ ఉండదు. ఈ రాష్ట్రంలో ఉండేది జనసేన, టీడీపీ మాత్రమే ఉంటాయి. వైసీపీ అనేది ఇక కనుమరుగైపోవాల్సిన పార్టీ. అతను చేసిన అక్రమాలు, కోర్టుల చుట్టూ తిరగటము, బెయిల్ కోసం ప్రయత్నం చేయటం తప్ప ఉన్నోళ్ళందరూ పారిపోవటానికి సిద్ధంగా ఉంటారు. జగన్ చెప్పాడు ఎవరు ఊహించిన ఫలితాలు వస్తాయని. జగన్ చెప్పిందే కరెక్టు. జగన్ కూడా ఊహించిన ఫలితాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ పడ్డ కష్టానికి, అంత పెద్ద స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు రోజుకు 2 కోట్లు సంపాదించుకునే స్థాయిలో ఉండి ఈ రోజున నెత్తి నుంచి అరికాల దాకా చెమటలతో తడిసిపోయి ప్రజల కోసం రోడ్డెక్కి నానా బాధలు పడి నానా అవమానాలు ఎదుర్కొని ఈ రోజున ఈ విజయం ఆయనకి చాలా ఆనందం ఇచ్చింది. ఎంత ఆనందం అంటే ఇది మాటల్లో చెప్పలేనంత ఆనందం. ఈ రోజున చూసుకుంటే అమ్మయ్య ఇది కదా మనం కోరుకుంది. జగన్ని నేలకేసి కూర్చోబెడతా అన్నాడు, బాసిపట్లు వేసుకొని కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధం అనే ఒక పదాన్ని బాగా టాలరేట్ చేస్తూ చాలా భయంకరమైన విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ఒక రకంగా కూటమిని కవ్వింపు చర్యలకు పాల్పడేలా ఆ సిద్ధం అనే పోస్టర్స్ ఎక్కడ చూసినా కూడా కనిపించినాయి కదా. ఎందుకు అంత మేనమేషాలతో, అంత అహంభావంతో, అంత అహంకార ధోరణిని ఆ రోజున వాళ్ళు ఎందుకు ప్రదర్శించారు అంటే ఏం చెప్తారు? సిద్ధం అన్నాడు. దేనికి సిద్ధం? ఓడిపోవటానికి సిద్ధమని మాకు ముందే తెలుసు. రెచ్చగొడటానికి ఆ రోజు సిద్ధం అన్నాడు. ఈ రోజున సిద్ధం అనే దానికి ఓడిపోయి ఇంట్లో కూర్చుంటానికి, బాబాయిని చంపటానికి, చెల్లెళ్ళిద్దరిని అవమానపరచడానికి, తల్లిని ఇంట్లోంచి గెంటేయటానికి, ఈరోజు పార్టీలో నమ్ముకొని జెండా మోసిన కార్యకర్తలందరినీ తరివేయటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి కనుక నోరు అదుపులో పెట్టుకొని కరెక్ట్గా మాట్లాడి ఉన్నట్టయితే కనీసం ఒక 50 సీట్ల కన్నా పరిమితం అయ్యేవాడు. ఇలాంటి మాటల మూలంగానే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని రెచ్చగొడటం మూలంగానే ఈ రోజున అధపాతాళానికి పవన్ కళ్యాణ్ గారు తొక్కేశాడు జగన్మోహన్ రెడ్డిని. ఓవరాల్గా కళ్యాణ్ గారి విజయాన్ని మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఈ విజయాన్ని అందిపుచ్చుకొని రేపు 29కి కళ్యాణ్ గారు పునాదులు వేసుకుంటారా? మళ్ళా పుల్లలు పెట్టి పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయంటే మీరేం చెప్తారు?
కళ్యాణ్ గారి మీద ఇప్పుడు వచ్చే నాయకులు కానీ కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో కానీ పుల్లలు పెడితే విడిపోయేంత అవకాశం ఉండదు. ఈ కూటమి ప్రభుత్వం దాదాపు ఒక 15 సంవత్సరాల దాకా కొనసాగిద్దని అందరి ఆలోచనలో ఉంది. ఎందుకంటే కళ్యాణ్ గారి కష్టం మీద ఏర్పడిన ప్రభుత్వం జనసేన పార్టీ. ఇలాంటి పార్టీలో పుల్లలు పెట్టినా కానీ ఎవరు నమ్మే స్థాయిలో ఎవరు లేరు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం మొత్తంలో కూడా ఆయన తీసుకున్న నిర్ణయం మూలంగా ఎంతో మంచి విజయాన్ని చూడాల్సిన అవకాశం కలిగింది. కేవలం అది పవన్ కళ్యాణ్ గారి మూలంగానే సాధ్యపడింది. అలాంటి నాయకుడికి ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన ఫస్టే చెప్పాడు, నన్ను నమ్మండి, నా మాటలు నమ్మండి, నన్ను విశ్వసించండి, నన్ను ఆదరించండి, నన్ను అభిమానించండి అన్నాడు. అదే నిజమైంది. ఈ రోజున ప్రజలందరూ ఆయన నమ్మారు, ఆయన విశ్వసించారు, ఆయన నిలబెట్టారు. ఆయన నిలబెడతామంటే ఆళ్ళనాళ్ళు ప్రజలకు ఆళ్ళనాళ్ళు నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారి రూపంలో. అలాంటి పవన్ కళ్యాణ్ గారు గెలవటం చాలా సంతోషంగా ఉంది. అలాంటి నాయకుడు ఇంకొక 100 జన్మలు ఎత్తినా కానీ అలాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు మన ప్రజలకు దొరకటం చాలా కష్టం. అలాంటిది అపురూపమైన డైమండ్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలది, మనది. తప్పకుండా ఆయనకి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2019లో జగన్మోహన్ రెడ్డి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే అన్ని 175 నియోజకవర్గాల్లో నిల్చున్నాడు అన్నాడో, ఇదే రిపీటు 2024లో చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు 175 నియోజకవర్గాల్లో నిల్చున్నారని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా మనకి ప్రతి ఒక్కరు కూడా చేసి చూపించారు. దేశం మొత్తం కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు ఈరోజు చూస్తుందంటే ఎలాగ ప్రభుత్వానికి వ్యతిరేకత ఒకటి ఎలాగ చేయనివ్వకుండా ఇద్దరు కలిసి అలయన్స్లో ఈరోజు ఏ విధంగా ఎలా ప్రవర్తించారో ఈ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఇది హర్షించదగ్గ విషయం. ఇది పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు చేసిన కృషి. ఇది ఈయన ఎన్నో త్యాగాలు, ఎన్నో అవమానాలు పడిన తర్వాత రెండు నియోజకవర్గాల్లో కూడా ఓటమి చవిచూసిన తర్వాత 2024లో ఏదైతే అలయన్స్ కారణమయ్యి ఈ రోజున గెలుపు దిశగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అడుగులేసిందంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారి వలన ఇది సాధ్యమైంది. మేడం నమస్తే మేడం, ఎలా ఉంది ఈ రోజున ఫలితాలు వెలువడిన తర్వాత వైసీపీ వాళ్ళ ముఖాలలో పరిస్థితి ఏంటి, కూటమి పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? కూటమి పరిస్థితి అంటే పండగ వాతావరణం నెలకొంది. అమరావతికి మంచి రోజులు వచ్చినాయని వాళ్ళు చేసిన దీక్షలకి అన్నిటికీ దేవుడు కరుణించాడనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి రూపంలో అటు ప్రభుత్వానికి ఇప్పుడున్న మోదీ గారి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కానీ ఏదైనా ఆయన మధ్యలో వారధిగా నిలిచి ఆయన కింగ్ మేకర్ అయ్యారు. ఆయన కింగ్ మేకర్ చేస్తారో లేదో అనేది పక్కన పెట్టినా ఎవరు ప్రజలకు తెలుసు ఆయన కింగ్ మేకర్ చేయాలని ప్రజలు మన వైపు నుంచున్నారు. 2024 నుంచి ఏపీ రాజకీయాలు, ఏపీ పురోగతి ఎలా ఉంటుంది, ఎలా డెవలప్మెంట్ పరిగెత్తుతుంది అనేది ఇప్పుడు చూసి నేర్చుకోమని చెప్పండి ఈ జగన్కి. అంటే గడిచిన 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టకుండా చాలా రకాల తిట్లు తిట్టి పైశాచిక ఆనందాన్ని వైసీపీ పొందిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి కూడా ఇదే రకమైన సంస్కృతిని కొనసాగించే పరిస్థితి ఉంటుందా, లేకపోతే హుందాగా చాలా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా రాజకీయాలు చేసే పరిస్థితి ఉంటుందా, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అంటే మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు మేము అంటే కళ్యాణ్ గారి సంగతి పక్కన పెట్టి ఫస్ట్ కార్యకర్తలుగా మేము ఉన్నాము. 10 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం. డే 1 నుంచి ఈ రోజు వరకు నేను ఉన్నాను. ఈ రోజు వరకు మేము ఎవరిని ఒక తిట్టి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టిన మాటలు కానీ పరుషవాక్యాలు మాట్లాడడం కానీ మేము మాట్లాడలేదు. ఎందుకు అంటే కళ్యాణ్ గారు మొదటి రోజు మాకు చెప్పారు, ఎవరికైనా అక్క చెల్లి అమ్మ అందరూ ఉన్నారు, ఆడవాళ్ళని మీరు మాట్లాడొద్దు, అలాగే మీరు ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు, ఎక్కడ మీరు చెప్పాల్సింది ప్రజల సమస్యల గురించి అది మాత్రమే మాట్లాడండి అని ఆయన మాకు నేర్పించిన మంచి పద్ధతి మేము అలానే కొనసాగిస్తాం. ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకపోయినా కళ్యాణ్ గారే మేము ఆయనతో పాటే ఉంటాము. ధర్మం నిలబడుతుంది అన్నారు కదా, ధర్మం నిలబడింది, పొత్తు గెలిచింది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాధిస్తుంది. ఓవరాల్గా ఏం చెప్తారు? పిఠాపురంలో కళ్యాణ్ గారి మెజారిటీ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి రాని మెజారిటీ రాబోతుంది కదా, ఎలా చూస్తారు? చాలా సంతోషంగా ఉందండి. కళ్యాణ్ గారి వల్లే కళ్యాణ్ గారి వల్లే ఆయన చేసిన 10 సంవత్సరాల కృషికి నిదర్శనం ఇది. ఆయన నిజాయితీని ప్రజలు అర్థం చేసుకున్నారు. దానివల్ల ఆయన్ని ఇంత మెజారిటీతో గెలిపిస్తున్నారు.